చిన్నప్పుడు మా ఇంట్లో మా మమ్మీ "అరేయ్! పెద్దయ్యాక డాక్టర్ అవ్వురా" అని అన్నది. నేనేమో డైరెక్టర్ అవుతా అని అన్నాను. అంటే అప్పుడు మా ఇంట్లో పెద్ద వార్ స్టార్ట్ అయింది. పెద్ద అంటే ఏమంటారు పెద్ద విలన్ లెక్క ఒప్పించిన. స్కూల్లో టీచరు పాఠాలు చెప్తుంది. ఆహ్, స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుంటే నేనేమో ఆ సీన్‌కి కెమెరా యాంగిల్స్ ఎక్కడ పెట్టాలా అని నేను ఆలోచించేవాడిని. మా ఇంట్లో మా నాన్న "అరే! పెద్దయినంక జాబ్ జేయరా" అనంటే జాబ్ వస్తుంది నాన్న ఒక మంచి మా నాన్న అప్పుడు ఎట్లా అంటే మా నాన్నకి నాకు ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అట్లా అట్లా చేసుకుంటా మా ఫ్రెండ్స్ కాడికి పోతే అరే మా ఫ్రెండ్స్ ఏమో అందరూ జాబ్‌లో సెటిల్ అయిపోయారు. వాళ్ళతోటి టీ కాడ కలిసినప్పుడు "అరే ఏం చేస్తున్నావురా" అంటే చూస్తున్నా ఒక మంచి స్టోరీ కోసం చూస్తున్నారా. ఒక మూవీలో ఒక ఫైట్ సీన్ పడతది. వీళ్ళంతా "అరే! ఇట్లా మంచిగా తీసిర్రు కదా" అన్నారు. నేను దానికి ఏం ఆలోచిస్తా అంటే, అరే! ఈ యాంగిల్‌కి డ్రోన్ పెట్టారా? క్రేన్ పెట్టారా? ఏం పెట్టారా? అని ఆలోచిస్తుండే. లేవు హీరోలంటూ ఏమీ తెలవదు. ఇగ ఆశలేమో 70 ఆశలున్నాయి మనకి. అందరూ అనుకునేవాళ్ళు. అరే! ఫ్రెండ్స్ గూడా అన్నారు. "అరే! నువ్వేమి డైరెక్టర్ అయితావురా" అని నవ్వేవాళ్ళు. నేను గూడా నవ్వేవాడిని. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు నన్ను అది థియేటర్‌లో చూసి టికెట్లు తీసుకొని నా సినిమా థియేటర్‌లో చూస్తారని చిన్న ఆశ. అందరూ అనుకునేవాళ్ళు ఎప్పటికైనా వీడు పిచ్చోడే గానీ వీనిలో కళ చానా ఉందిరా అని అనేవాళ్ళు.